మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ రోజు మనం పసుపుతో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఇలా పసుపుతో గణపతిని చేసుకొని పూజిస్తే చాలా మంచిది. పసుపుతో గణపతిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతి స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా గణపతిని తయారు చేసుకుంటే నీటిలో సులభంగా కరిగిపోతుంది. పూజ తరువాత నిమజ్జనం చేయటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. పసుపుతో గణపతిని తయారు చేసుకోవటానికి మనకు కావలసినవి తెలుసుకుందాం. మైదా పిండి, పాలు, పంచదార పొడి, పసుపు, కళ్ళకు పెట్టడానికి 2 మిరియాలు మరియు దంతాలకు 2 పుల్లలు, 1 కొనగా ఉండాలి. ఇక్కడ పసుపును ఎంత తీసుకున్నామో మైదా పిండిని కూడా అంతే తీసుకోవాలి. ముందుగా మైదా పిండిని అరకప్పు తీసుకొని అందులో అరకప్పు పసుపు కలపాలి. ఇక అందులో స్పూన్ పంచదార కలపాలి. వాటన్నిటినీ బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమంలో పాలను పోసి కలుపుతూ ఉండాలి. మరీ పలుసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేలా చూసుకోవాలి. దీన్ని బాగా కలిపాక ఒక 20 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. 20 నిమిషాల తరువాత ఉండలుగా చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి. ఇలా మిగిలిన ఉండలు కూడా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలు ఎందుకంటే పెద్దది బొద్దకి, తరువాత కొంచెం తక్కువగా ఉన్న ఉండలు 1 బేస్ మఠానికి, 1 తలకి, తరువాత కొంచెం చిన్నగా ఉన్న ఉండలు కాళ్ళకి, తరువాత ఇంకా కొంచెం చిన్నగా ఉండలు చేతులకు, ఇక ఈ ఉండ తొండానికి, చివరి ఉండలు చెవులకు. ముందుగా బేస్ మఠానికి ఉండ తీసుకొని లైట్గా వత్తాలి. వీడియోలో చూపించిన విధంగా వత్తాలి. తరువాత బొజ్జకు కొంచెం ఇలా చేసుకొని అటు ఇటు ఒత్తి అమర్చాలి. ఇలా అమర్చే సమయంలో వేళ్లకు తడి చేసుకొని బాగా అంటించాలి. ఇక కాళ్ళకు ఇలా రౌండ్గా అనుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 చేతులను కూడా రౌండ్గా అనుకొని పక్కన పెట్టుకోవాలి. చేతులను వి షేప్లో వంచాలి. ఇక కాళ్ళను తీసుకొని ఇలా వెనుక వైపుకు వత్తి ఈ విధంగా అమర్చాలి. ఇలా అమర్చాక నీటిని తడి చేసుకొని అంటించాలి. ఇక చేతులను అమర్చుకోవాలి. ఈ విధంగా చేతులు అమర్చుకోవాలి. ఒక చేతిని వత్తాలి అంటే అందులో ఉండ్రాలు పెట్టుకోవటానికి, ఇంకొక చేతిని ఒత్తి పైకి అనాలి అంటే అభయహస్తం చూపిస్తున్నట్లుగా ఉంచాలి. ఇక తలను అమర్చాలి. తలను అమర్చి నీటిని తడి చేసుకొని అతికేలా చేయాలి. ఇక చెవులు అమర్చాలి. చెవుల ఉండను మధ్యలో ఒకసారి ఒత్తి 2 చివరలా ఒత్తితే చెవు రెడీ అయినట్లే. అలా చేసి ఈ విధంగా అంటించాలి. వెనక్కి తిప్పి బాగా అతికేలా చూడాలి. ఇక తొండాన్ని అంటించాలి. తొండాన్ని 2 చేతుల మధ్య పెట్టి బారుగా చేసి ఇలా అంటించాలి. ఇక తొండాన్ని ఉండ్రాళ్ళు పెట్టేవైపు తిప్పాలి. ఇక కళ్ళకు మిరియాలను అంటించాలి. ఇక దంతాలు అమర్చాలి. మేము ఇక్కడ అగ్గిపుల్లలను తీసుకున్నాం. ఒకటి కొనగా ఉండాలి, ఇంకొకటి విరిగిన విధంగా ఉండాలి. ఇలా అమర్చాక
ఒక పేపర్ను మడిచి నామాలు పెట్టినట్లు వత్తాలి. అలానే తొండం దగ్గర కూడా వత్తాలి. ఇక కిరీటాన్ని తయారు చేసుకోవాలి. దీనికోసం 3 ఉండలు ఒకదానికంటే ఒకటి చిన్నదిగా తీసుకొని ఒత్తి ఇలా పెట్టాలి. ఇక జంజాన్ని 3 పోగులు తీసుకొని ఇలా అమర్చాలి. ఇక విభూదిని తడిపి ఇలా బొట్లు పెట్టాలి. ఇక పసుపు బొట్టుపై కుంకుమ బొట్టు పెట్టాలి. ఇక చేతిలో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక చేతిలో ఉండ్రాలు వేయాలి. ఇక వినాయకుని వాహనం ఎలుకను ఇలా చేతితో రౌండ్గా చేసి ముందు భాగం ఒత్తితే ఎలుక రెడీ అయినట్లే. ఇక కళ్ళకు మిరియాలు పెట్టాలి. ఇక చివరిగా వినాయకుడికి ఉండ్రాలు చేసి గణపతి ముందు పెట్టాలి. ఇక పసుపు గణపతి రెడీ అయినట్లే. వినాయక చవితి రోజు ఇలా పసుపుతో గణపతిని చేసుకుని పూజిస్తే చాలా మంచిది. అంతేకాదు పూజ తరువాత నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి పర్యావరణ కాలుష్యం లేకుండా చేసిన వారు అవుతారు. ఇలా పసుపుతో గణపతిని చేసుకొని పర్యావరణ కాలుష్యం లేకుండా భూమిని కాపాడుదాం. ఈ విధంగా సులభంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి చేసి ఇంట్లో పూజిస్తే ఆ వినాయకుడు సకల శుభాలు కలిగేలా దీవిస్తాడు.